మీ అరాచకాలు ఎక్కువైపోయినాయి, మీ ఆగడాలు ఎక్కువైపోయినాయి, మీ బెదిరింపులు, మీ దౌర్జన్యాలు ఎక్కువైపోయినాయి. స్వయంగా నిన్న మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు, నేను ఒక సిఐ గారికి మాట్లాడినాం. జక్కయ్య బస్తీ అని ఒకటి ఉంటుంది, అక్కడ చౌరస్తా దగ్గర మా కార్యకర్తలను బెదిరించి కాంగ్రెస్ పార్టీ గుండాలు నాయకులు బ్రేస్లెట్లు, చైన్లు ఏవి దొరికితే అవి గుంజుకొని పారిపోయారు. చాలామందిని బెదిరించారు. స్వయంగా నేను మాజీ ఎమ్మెల్యే విష్ణు గారు సిఐ గారికి ఫోన్ చేస్తే ఇమీడియట్గా టీంను పంపించి ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలే, వివరాలు తీసుకున్నారు తప్ప ఏం చేయాలి. ఇవాళ పోలీస్ యంత్రాంగం కూడా జిల్లాల్లో ఉన్న ఇంటెలిజెన్స్ దిగింది, కౌంటర్ ఇంటెలిజెన్స్ దిగింది, ఎస్ఐబి దిగింది. మొత్తం పోలీస్ వ్యవస్థ అంతా రేవంత్ రెడ్డికి ప్రైవేట్ సైన్యంలాగా ఇవాళ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పనిచేస్తూ ఉంది. పోలీస్ సోదరులను నేను కోరుతా ఉన్నా, ఇది మంచి పద్ధతి కాదు. ఇంకా తిప్పి కొడితే ఓ సంవత్సరమే, దాని తర్వాత అంతా ఎన్నికల వాతావరణమే, 4 సీట్లు ఎక్కువనో తక్కువనో మళ్ళా తెలంగాణ ప్రజల దయతో కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం ఖాయం. మరి అప్పుడు మీ పరిస్థితి ఏందో ఆలోచించుకోండి. పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుందో చూడండి. ఇవాళ పారదర్శకమైనటువంటి వాతావరణంలో మీరు ఎన్నికలు జరిగేటట్టుగా చొరవ తీసుకోవాలి తప్ప కాంగ్రెస్ పార్టీ ఏజెంట్లలాగా కాంగ్రెస్ పార్టీ గుండాగిరికి వత్తాసు పలుకుతూ మీరు దౌర్జన్యం చేస్తే డెఫినెట్గా ఎవరిని కూడా భవిష్యత్తులో విడిచిపెట్టాం. మేమేం భయపడే వాళ్ళం కాదని కూడా నేను పోలీస్ సోదరులకు తెలియజేస్తా ఉన్నాను. నేను అందరిని అంటలే, కొంతమంది ఎవరైతే స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారో వాళ్ళని అంటా ఉన్నాం. ఈ రాబోయే ఈ 3 రోజులు కూడా మీరు పారదర్శకంగా మంచిగా ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడి మీరు పనిచేయాలి తప్ప మరి స్వామి భక్తి ప్రదర్శించి రేవంత్ రెడ్డి ప్రైవేట్ సైన్యంలాగా పనిచేస్తే భవిష్యత్తులో రేవంత్ రెడ్డి కూడా మిమ్మల్ని కాపాడలేడని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఖచ్చితంగా అధికారుల వ్యవస్థ అంతా కూడా ఇవాళ ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా ఉన్నటువంటి ఈ తరుణంలో నేను జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉండేటటువంటి మేధావులు, విజ్ఞులు, లాయర్లు, డాక్టర్లు, స్టేక్ హోల్డర్సు, జర్నలిస్టులు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నా, ప్రజాస్వామ్యాన్ని బతికించుకుందాం. మంచి వాతావరణంలో జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరిగేటట్టుగా ఖచ్చితంగా మీరంతా సహాయపడాలని, దోహదపడాలని సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ముఖ్యమంత్రి మాటలతోని, కాంగ్రెస్ ప్రభుత్వంలోని మంత్రుల చేతలతోని, పోలీసు కాంగ్రెసు గూండాగిరి దౌర్జన్యాలతోని స్పష్టంగా ఒకటి అర్థమవుతా ఉంది, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవబోతుందని. దాన్ని ఎలాగైనా దానికి అడ్డుకట్ట వేయాలనేటటువంటి ఈ రకరకాల కుట్రలు జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్గా ఈ కుట్రలన్నిటి కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లు ఛేదిస్తారని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, మళ్ళొక్కసారి ఎలక్షన్ కమిషన్కి అప్లై చేస్తూ ఉన్నాం. ఎవరినైతే గతంలో 140 మందిని బైండ్ ఓవర్ చేసిర్రో ఎన్నికల కమిషను ఎలక్షన్ రోజు వాళ్ళందరినీ కూడా మరి బయట ఉండకుండా లోపల ఉండేటట్టు చూసుకోవాలి. ఇప్పటికి మేము ఇచ్చిన 13 కంప్లైంట్ల మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతూ, మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్యయుతంగా రాజ్యాంగానికి లోబడి జూబ్లీహిల్స్లో ఎన్నికలు జరిగే వాతావరణం ఉండేటట్టుగా ఎన్నికల కమిషన్ చొరవ తీసుకోవాల్సిందిగా మీడియా ద్వారా మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళే ఇద్దరు సొంత చిన్నమ్మ పెద్దమ్మ కొడుకులు లెక్కుంటారు. ఇప్పుడు ఢిల్లీకి రేవంత్ రెడ్డి గారు పోతే బీజేపీ ముఖ్యమంత్రికి కూడా గన్ని అపాయింట్మెంట్లు దొరికాయి. ప్రధానమంత్రి గారి, కేంద్ర మంత్రులై అన్ని అపాయింట్మెంట్లు దొరుకుతాయి. బీజేపీ ఎంపీలు అందరితో సన్నిహితంగా ఉండేది ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారు. నేను కూడా గతంలో ఎంపీగా పనిచేసిన, నాకు ఢిల్లీ వ్యవహారాల విషయాలు తెలుసు. ఒక బీజేపీ ఎంపీకి ఇక్కడ మొన్న వర్క్ వచ్చినటువంటి విషయం కూడా తెలుసు. ఆ బీజేపీ ఎంపీ ఢిల్లీలో ముఖ్యమంత్రి గారి నివాసాన్ని దగ్గరుండి చూసుకుంటాడని తెలుసు. ఆ బీజేపీ ఎంపీకి ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ పూర్వ తెలుగుదేశం పార్టీలో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు రేవంత్ రెడ్డి సొంత మనుషులాగా పనిచేస్తూ ఉన్నారు. కేంద్రంలో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, ఇక్కడ రేవంత్ రెడ్డి తెలంగాణ కాడికి వచ్చి, కేంద్రంలోనేమో హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, తెలంగాణ కాడికి వచ్చేసరికి రేవంత్ రెడ్డి సహాయ మంత్రి. ఇక్కడ కొంతమంది ఎంపీలు ఉన్నారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎంపీ అంటే, కానీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కన్నా కూడా మెంబర్ ఆఫ్ రేవంత్ రెడ్డి అయిపోయారు వాళ్ళు. కొంతమంది బీజేపీ 3-4 ఎంపీలు రేవంత్ రెడ్డి మీద ఈగ వాళ్ళనియరు, సీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డిని ఎట్లా కాపాడతారంటే వాళ్ళ సొంత బ్రదర్స్ కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ ఈ బీజేపీ ఎంపీలు, ఈ బీజేపీ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వీళ్ళే కాపాడతారు. ఈగ వాళ్ళనియరు, చీమ చిటుకుమననియరు. రేవంత్ రెడ్డికి ఏదైనా ఆపద వస్తుందంటే ఇట్లా షీల్డ్ లాగా సొంత అన్నదమ్ములు కొండలరెడ్డి, తిరుపతి రెడ్డి కన్నా ఎక్కువ బీజేపీ ఎంపీలు, బీజేపీ మంత్రులు వస్తున్నారు. సో దాన్ని బట్టి వాళ్ళే బ్రదర్సు. ఇప్పుడు మేము అనడం కాదు కదా, రేవంత్ రెడ్డి ఏమన్నాడు, బడే బాయ్ అన్నాడు. నిన్న కూడా ప్రెస్ మీట్లో బడే బాయ్ అంటే తప్పేంది అన్నాడు. ఇప్పుడు బీజేపీది కాంగ్రెస్ది ఈ రాష్ట్రంలో ఫెవికాల్ బంధం, రామ్కో సిమెంట్ కన్నా చాలా దృఢమైన బంధం రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిది. సో అది ప్రజలందరికీ కూడా అర్థమైంది. ఇప్పుడు వాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడినా, ఏం చేసినా, ఏవో 4 ఓట్లు డైవర్ట్ అవుతాయి అని చెప్పి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాడు. కానీ అది అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇంకా పాత పీసీసీ అధ్యక్షుల లెక్క, పాత ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకుల లెక్క ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అని మర్చిపోయాడు.
డిసెంబర్ 9 వస్తే 2 సంవత్సరాలు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి ఎట్లుండాలి, ముఖ్యమంత్రి హోదాలో ఏం పని చేయాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా ప్రవర్తించాలనేది ఆయన మర్చిపోయి మరీ ప్రతిపక్షంలో ఉండే పాతకాలపు రాజకీయ నాయకుల్లాగానే వ్యవహారం చేస్తూ ఉన్నాడు తప్ప స్థాయిని మర్చిపోయి హోదాను మర్చిపోయి ఆయన మాట్లాడుతున్నాడు. ప్రజలు అవి చూసి నవ్వుకుంటున్నారు. నిజంగా ఈయననే మున్సిపల్ శాఖ మంత్రి 2 ఏళ్ల నుంచి చెత్త అంతా హైదరాబాద్లో ఎందుకు ఉంది అంటాడు. మరి బాధ్యత నీదే కదా, మున్సిపల్ శాఖ నీ దగ్గరనే ఉంది కదా. ఈయననే హోంశాఖ మంత్రి హైదరాబాద్లో డ్రగ్స్ ముంబై నుండి పోలీసులు వచ్చి పట్టుకొని పోయేదాకా చెర్లపల్లిలో 12,000 కోట్ల విలువైన డ్రగ్స్ ఈయనకు సోయి లేదు. డీసీపీ మీద దాడి జరిగితే ఆ డీసీపీ పోయి దావకన్నం అంటే డీసీపీ గారు పోయి డీసీపీని పరామర్శించొచ్చిండు. పట్టపగలు దాడులేంది హైదరాబాద్లో గతంలో ఎప్పుడైనా జరిగినాయా? మరి ఈయననే హోంశాఖ మంత్రి ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదని పిల్లలంతా రోడ్లు ఎక్కుతున్నారు, కాలేజీలో బంధులు ప్రకటిస్తున్నారు. ఈయననే విద్యాశాఖ మంత్రి. ఈయన చక్కదనానికి ఈయన ఎలగబెడుతున్న 3 శాఖల పరిస్థితి గట్లుంది. ఇక ముఖ్యమంత్రి సంగతి దేవుడెరుగు. ఆయననే ఒకరోజు అసలు డబ్బులకు లోటు లేదు, కుదవలేదు తెలంగాణకు అంటాడు. తెల్లారంగానే అప్పులు కూడా ఉడతలే, ఢిల్లీకి పోతే చెప్పులు బయట ఇడిచి లోపలికి పోతే చెప్పులు ఎత్తుకొని పోవడానికి వచ్చిన దొంగలు ఎక్కడ నన్ను చూస్తున్నారు అంటాడు. అంటే నిన్నటికి ఇవాళటికి అపరిచితుడు సినిమాలో లాగా రాము రెమో అపరిచితుడు 3 యాంగిల్స్లో ముఖ్యమంత్రి గారు మొత్తం కథనాన్ని అంతా కూడా రక్తి కట్టిస్తూ ఉన్నాడు. అది చూసి ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తప్ప ఇవాళ తెలంగాణ సమాజానికి కానీ తెలంగాణ రాష్ట్రానికి కానీ ఈయన ఉరగబెడుతున్నది ఏమీ లేదు. థ్యాంక్ యూ.